హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కల్లూరు మహాలక్ష్మి టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఇది రాయచూరు అంటే కర్ణాటక డిస్ట్రిక్ట్ రాయచూరుకి 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి మహాలక్ష్మి టెంపుల్. అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయంగా తనే ఇక్కడికి వచ్చి వెలిసారంటండి. ఇక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది, చూశారు కదా. ఇక్కడ స్పెషాలిటీ ఒకసారి కొబ్బరికాయలను గమనించండి. ఇది ఆ బ్రాహ్మణ కుటుంబానికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. దానికి అది మనకి వీడియోలో సరిపోదు, ఇంకొకసారి వీడియో అయితే చెప్తాను. మనకి ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడి విశేషత ఏంటంటే, మనం ఏమన్నా కోరుకొని ఒక 2 కొబ్బరికాయలు అక్కడ కట్టిపోతామండి గుడికి. మన కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొకసారి వచ్చి అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకొని ఆ 2 కొబ్బరికాయలు విప్పేసి పోతారండి. ఇక్కడ స్పెషాలిటీ ఇదేను. ఒక 2 కొబ్బరికాయలు, ఒక రవికి ముక్క, ఒక ప్రసాదము మనకి ఇస్తారండి, 100 రూపీస్. మనం ఎన్ని కోరికలు కోరుకుంటే అన్ని 2 కొబ్బరికాయలు కట్టాలండి. మేమైతే మా ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్ళాము. ఫస్ట్ టైము మా ముగ్గురికి అనుకుని నెరవేరినాయి. అందుకు మళ్ళీ మేము రెండోసారి వడివేయం పోయడానికి వెళ్ళామండి. ఇది ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే హిస్టరీ చాలా ఉందండి. కోల్హాపూర్ మహాలక్ష్మి స్వయంగా వాళ్ళ ఇంట్లో వెలిసిందని చెప్తారండి. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్. ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళు అంత దూరం పోలేక దానికి ఒక అతను చాలా ఏజ్ అయిపోయి 8 ఇయర్స్ అయిపోయి పోలేకపోతే ఆమె స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో